బేసిక్గా ఉషా ముల్పురి గారు శౌర్య వాళ్ళ మదర్ ఫోన్ చేసి నందిరెడ్డి గారు మనం ఒక ఇంటర్వ్యూ చేద్దామంటే ఎందుకండి అని అంటే సరదాగా ఉంటుంది మీతో ఒక ఇంటర్వ్యూ చేస్తా అంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఏదో డిఫరెంట్గా చేద్దామంటే నేను వస్తే మాత్రం మిమ్మల్ని ట్రోల్ చేస్తాను అని చెప్పాను. సో దానికి కూడా ఒప్పుకున్నారు. సో ఆర్ యు గైజ్ రెడీ టు గెట్ ట్రోల్డ్? రెడీయా? మామూలుగా అయితే ఉషా గారు అందరినీ ట్రోల్ చేస్తారు, ఇప్పుడు కొంచెం టెన్షన్గా పడుతుంది నేనేంటి అని. సరే మీకు కాసేపు టైం ఇస్తాను. ఫస్ట్ మీ డైరెక్టర్ మీ పిలకబ్బాయిని టార్గెట్ చేస్తాను. రెడీ. సో అనీష్, నేను ఇంకా ఈ సినిమా చూడలేదు. వై? అంటే ఓకే అంటే సుందరానికి అంటే ఆల్రెడీ అది చూశాను, మరి అదే కదా అంటున్నారు కాబట్టి ఇంకెందుకు ముసుగులో గుజులాట, డైరెక్ట్గా అడిగేద్దాం. ఇంకా అదే సినిమా అంటున్నా? అదేనా? అదే కథ లేపేసామని టాక్. కథ నేను లేపేశానా? అంటే నేను ఇంతకుముందు నా సెకండ్ సినిమాకు కథ లేపేశానని టాక్ వచ్చినట్టు. నాకు తెలియదు. సో ఆర్ యు అ లేపర్ ఆర్ నాట్? లేపర్ ఏమో. నేనైతే ఈ కథ మరి ఇది యాక్చువల్లీ ఆ టైంలో వాళ్ళ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు మీది కూడా అవుతుంది కదా? కాదు, మాది ముందే అయిపోయింది. ముందే అయిపోయింది యాక్చువల్లీ. కరెక్ట్. మాది స్టార్ట్ అయింది ఇప్పుడు. నాది యాక్చువల్లీ ఈ పాయింట్ స్టార్ట్ అయింది అయితే 2016లో. సో వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ అంటే సుందరానికి అండ్ దిస్? ఐ మీన్ ఆబ్వియస్లీ హీరో బ్రాహ్మణ్, అదే బ్యాక్ డ్రాప్ మ్యాచ్ అయింది. బ్రాహ్మణ్ బ్యాక్ డ్రాప్, అక్కడ బ్రాహ్మణ్ బ్యాక్ డ్రాప్ పడారు, ఇక్కడ బ్రాహ్మణ్. కాకపోతే నేను చెప్తాను ఈ కథ అయితే అదే నేనేంటంటే బ్యాక్ డ్రాప్ అయితే ఇప్పుడు రాజుగారి దగ్గర లవర్లో అది చేయలేకపోయాను. ఇమీడియట్ గా లవర్ ఫెయిల్ అయింది, అందరికి తెలిసిందే. సో అవగానే ఇమీడియట్ గా ఏం చేద్దామని ఆలోచిస్తుండగా ఓకే నాకు ఈ పాయింట్ ఒకటి బాగుంది కదా ఏంటంటే నాకు అది మంచి పొటెన్షియల్ ఉన్న పాయింట్ అని నేను అప్పుడే బిలీవ్ చేశాను. సో ఈ పాయింట్ నేను ఎందుకు వదలాలి, దీని మీదే వర్క్ చేసుకోవచ్చు కదా. సరే ఆ జానర్ లో అప్పుడు ట్రై చేసాం. సో మళ్ళీ అదే జానర్ అంటే షేడ్స్ తెలియకుండా దాన్ని కనెక్ట్ అయిపోతుంటది. సో కంప్లీట్ జానర్ మార్చేద్దాం. సో దీన్ని నా యూఎస్పీ ఎలాగో ఫన్నే. సో దీన్ని రొమాంటిక్ కదా, రొమాన్స్ అండ్ ఫన్ యాడ్ చేస్తూ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా క్లబ్ చేస్తే ఎలా ఉంటుందని అక్కడ జనరేట్ అయింది నాకు ఈ ఐడియా. ఇక అక్కడ నుండి ఈ బ్యాక్ డ్రాప్ అప్పుడు ఏంటంటే ఈ బ్రాహ్మణ్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి కూడా నాకు రీజన్ ఉంటుంది. అంటే అర్బన్ అమ్మాయి, నార్త్ ఇండియన్. సో అలాంటి అమ్మాయి ఇప్పుడు ఉషా గారి ఇంటికి శౌర్య గారిని చేసుకోవడానికి డైరెక్ట్గా రమ్మంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు, పెద్ద ఇదేం లేదు. పాపం మా ఉషా గారు రివర్స్, రాధిక్ గారు లాగా కాదు, రాధిక్ గారు ఛాయలు ఏమీ లేవు. సో ఈ నార్మల్ ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెడితే వర్కౌట్ అవుతుంది, అది కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ అవుతుంది. సో దానికి నేను చూస్ చేసుకున్నది అగ్రహారంలో ఆర్గానిక్ లైక్ ప్యూర్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అందులోనూ ఒక ఆ ఊరికి శివగామి లాంటి ఒక మదర్ క్యారెక్టర్. ఏం చెప్తే అది జరిగిపోవాలి ఇక అంతే. అంత స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళనే కంప్లైంట్స్ లేదు, వాళ్ళే సరిగ్గా ఉండట్లేదని చెప్పి వాళ్ళ కమ్యూనిటీలో అంత కంప్లైంట్ చేసామా. ఇప్పుడు బయట కమ్యూనిటీ, బయట కాస్ట్, బయట రిలీజియన్, వేరే రీజన్, ఇన్ని వీటితో పాటు ఇది కూడా యాడ్ అయితే కాన్ఫ్లిక్ట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది కదా అని బిలీవ్ చేసి నేను. సో అంటే అనే వాళ్ళకి నువ్వు కానీ అది అని చెప్తున్నావు అనమాట. అదే. సో దానికి దేర్ ఇస్ ఇనఫ్ డిఫరెన్స్ టు ఎంజాయ్ దిస్ ఫిల్మ్. 100%. అంటే ఒకటే పాయింట్ కానీ తీసుకున్నా అంటే అదే తనకి మరి అదే వివేక్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. తనకి మరి అదే విన్నాను. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అదే అనుకున్నాను యాక్చువల్గా. ఇంత మాట్లాడుతున్నారు, అందరు తెలిసిన వాళ్ళు, అంత కామన్ పాయింట్ ఉంటే మామూలుగా మాట్లాడుకుంటారు అంతే కదా. అదే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను ఈ పాయింట్ వర్క్ చేస్తానని తనకు తెలియదు. తనకి మరి ఇదే రిలేటెడ్ పాయింట్ అంటే ఇది లవర్ స్టోరీ తెలుసు. లవర్ డిస్కషన్స్లో ఆ టైంలో మరి అవుతుంది అనేసి ఇప్పుడు నీకు నాకు ఎగ్జాక్ట్ సేమ్ కథ ఇచ్చినా నువ్వు వేరేగా తీస్తావు. ఆబ్వియస్లీ ఒకే రామాయణాన్ని ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తీస్తే ఒకలా తీస్తారు, అదే రాఘవేంద్ర గారి చేతిలో పెడితే సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా. ఆబ్వియస్లీ ఉంటుంది కథకి ట్రీట్మెంట్ వాళ్ళది ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఆడియన్స్ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు అంటే సుందరానికే మూవీ అయితే ఇప్పుడు Day 1, Day 2, Day 3 కలెక్షన్స్ చూసుకుంటుంటే ట్రెమెండస్ ఇంక్రీజ్. ఆడియన్స్ పిచ్చోళ్ళ వాళ్ళకి తెలియదా చూసేసిన సినిమా అసలు ఇప్పుడే టికెట్స్ ప్రైజెస్ పెరిగిపోయినాయి అని థియేటర్స్కి రావట్లేదు జనాలు అసలు. అలాంటి ఈ టైంలో అంటే సుందరానికి అని అందరూ చెప్తున్నా కానీ జనాలు ఎందుకు వచ్చి చూస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆడియన్స్కి ఒక సినిమాతో ఇంకో సినిమాతో పోల్చాలని ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే టెంపర్ అనే మూవీ వచ్చినప్పుడు దానికంటే ముందు పటాసన్ ఒక మూవీ వచ్చింది, కానీ 2 సినిమాలు హిట్ అయినాయి. సో 2 సినిమాలు హిట్ అయినప్పుడు ఎవరెవరు ఆడియన్స్ ఆ సినిమాగా ప్రకారంగా చూశారు. కానీ
ఇది ఎక్కడో కాపీ ఉంది, ఇది సేమ్ సబ్జెక్టు అని చూడాల. అక్కడ ఎన్టీఆర్ గారిని చూశారు, ఇక్కడ కళ్యాణరామ్ చూశారు, అక్కడ నానిని చూశారు అంటే సుందరాన్ని. కృష్ణ వృంద విహారీ అంటే సుందరాన్ని ఎందుకు అంటున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ క్రిటిక్స్ ఎవరైతే మూవీ గురించి బాగా ఆలోచించి రివ్యూస్ రాస్తారో వాళ్ళకి అనిపించింది రాశారు తప్ప నాకు తెలిసి యాజ్ ఏ ఆడియన్గా థియేటర్లో కూర్చొని చూసిన ప్రతి ఒక్కరికి ఆ రిఫరెన్స్ అయితే అనిపించలేదు. ఇంతవరకు ఎవరు కూడా థియేటర్లో వాళ్ళని నేను రివర్స్ అడుగుతున్నా. ఆల్సో నీ సినిమాలో అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. వివేక్ నేను చూసిన ట్రైలర్ లో కూడా మూవీ అంతా ఇది జోనర్, ఫన్ ట్రీట్మెంట్ అంతా ఈటింగ్ ఉంటుంది. సరే ఓకే, ఇది క్లియర్ అయిపోయిందమ్మా, నేను టికెట్ బుక్ చేసేసుకుంటాను. చూసి మీరు చెప్పండి మీ ఒపీనియన్. కానీ అని చెప్తాను. కానీ అని చెప్తారు, అంటే అని చెప్తారు, వేచి చూస్తాను. అంటే అని రాశారు రివ్యూలు, అంటే అని రాసిన వెంచ అవునా అన్నాను, ఇప్పుడు కానీ అని అంటాను. సో ఇప్పుడు ఉషగారిని ట్రోల్ చేయాలి. ఏమండి అవసరమా మీకు ఈ కష్టాలన్నీ? ప్రొడ్యూసర్ కష్టాలు హాయిగా ఇంట్లో కూర్చొని సరదాగా మీరు 8:45 షోలకి వెళ్ళిపోయి మీరు షాపింగ్లు చేసుకొని మీ అబ్బాయి గౌతమ్ యుఎస్లో ఉన్నాడు, మీ గౌతమ్ ఇంటికి మీరు వెళ్ళే ముందు నేను వెళ్ళాను, అంత ఖాళీగా లేరు అసలు ఉషగారు, నేనే ఫ్రీకున్నాను. ఇంకా మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయక ఏమండి అవసరమా ఇవి మీకు? అనుకోని పరిస్థితుల్లో వచ్చాము, అనుకోకుండా ఉన్నాము, తర్వాత ఏమవుతుంది? ఎవరు లాక్కొచ్చారు? మీ ఆయన, మీ అబ్బాయి, ఎవరు అసలు? హూ ఇస్ ద విలన్? అట్లా విధి అలాగా సిచువేషన్స్. విధి? హూ ఇస్ విధి? నీ గర్ల్ ఫ్రెండా? విధి నిధి దొరికితే బాగుంటది. అవును, విధి నిధి అని అంటున్నావు. నాకు బయట ఒక టాక్ వచ్చింది, నీకు 2 గర్ల్ ఫ్రెండ్స్ అని. ఇద్దరా? నాకు ఏదో ఆ జిమ్ పక్కనే ఒక అమ్మాయి ఉంటదంట. జిమ్ పక్కనే ఒక అమ్మాయి? అసలు పంక్చువల్ గా టైం మిస్ అవ్వకుండా. అవునా? ఇప్పుడు ఏంటి, ఒక గర్ల్ ఫ్రెండా 2 చెప్పు, మ్యాటర్ ఇంకా తేల్చేద్దాం. ఎందుకు మేము 10 మంది వేసుకోండి. 10 మరి లేకపోతే ఇద్దరే మ్యామ్, నాతో 10 కుక్కలు ఉండొచ్చు, 10 గర్ల్ ఫ్రెండ్స్ నీకు వల్ల నీకు కాదు, అంత ఎమోషనల్ బ్యాండ్ విడ్త్ లేదు. ఉందా? 10 కాదు 12 అయినా ప్యాక్స్ చేస్తాడు కానీ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం అంటే కష్టం కాదని. ప్యాక్స్ సరే పాపం శౌర్య వెళ్ళి కష్టపడి ప్యాక్స్ చేసుకున్నాడు అశ్వత్థామ, నువ్వేమో చొక్కా వేసేసి నామం పెట్టేసావేంటి? లేదు అంతా అలా వేసినట్టు వేసి ఒక్క చోట చిన్న సర్ప్రైజ్ ఇచ్చా, అక్కడ విజిల్స్ ఇప్పేరా చొక్కా, సల్మాన్ ఖాన్ స్టైల్ చొక్కా ఇప్పాల్సిందే అన్నావా? చొక్కా ఇప్పాల్సిందే, నామం తుడిచేయాల్సిందే. తొడవకల్లా అది ఉన్నా కానీ దాంతోనే. జంజు మీద నాకు చాలా మంది చెప్పారు మేము ఆ సినిమా రిలీజ్ తర్వాత, వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళు ఫోన్ చేసి తెలిసిన వాళ్ళు ఉంటాయి ఇండస్ట్రీ చూసాను, అబ్బాయి చాలా గౌరవంగా ఉంది అంటే, నేను థ్యాంక్స్ సార్, దేనికి సార్ అంటే, అసలు ఎప్పుడు మా కమ్యూనిటీలో 8 ప్యాక్ జంజం వేసుకుని 8 ప్యాక్ ఎప్పుడు చూస్తా అనుకోలేదు, నువ్వు ఆ జంజంలో 8 ప్యాక్ భలే ఉంది అని చెప్పారు. బ్రాహ్మణ్ క్యారెక్టర్ నీ అభిప్రాయంలో నీ సినిమా కాకుండా ఎవరు చాలా బాగా చేశారు నీకు నచ్చిన హీరోస్ లో? ఒకళ్ళు మైకిల్ మదన్ కామరాజులు, కమల్ హాసన్ కదా ఎరగదీసేస్తారు, దాని తర్వాత ఎన్టీఆర్ గారు అసలు అంటే ఏమిటే బామా అలా అంటే ఒక కైండ్ ఆఫ్, ఇంకా నాకు తెలిసి ఆ సినిమా చూసిన తర్వాత బ్రాహ్మిన్స్ అంటే ఇంకా అలాగే మాట్లాడతారేమో అనే విధంగా స్టాంప్ వేస్తారు, అంటే అంత ఇంపాక్ట్ ఉంది మా జనరేషన్కి ఆ సినిమా. సో నువ్వేమైనా ప్రిపరేషన్ చేసావా దానికి? డిడ్ యూ డూ సంథింగ్ డిఫరెంట్? ప్రిపరేషన్ అంటే పెద్ద ఎక్కువేం చేయలేదు మ్యామ్, అంటే అబ్జర్వేషన్ చేశాను, ఎందుకంటే ఎన్టీఆర్ లాగా చేయడం చాలా కష్టం, అది ఇంపాసిబుల్. సో మరీ అంత దీర్ఘాలు తీసినా అంతలా తీసినా మనం దొరికేస్తాం, జనాలు ఆడేసుకుంటారు మనం. పైగా వాళ్ళ మీద ఒక చిన్న సటైర్ వేసినట్టు ఉండకూడదు. అక్కడ ఎన్టీఆర్ కాబట్టి అసలు ఎరగదీస్తారు మ్యామ్, నేను చేస్తే సటైర్గా అయిపోద్ది. సో చాలా కేరింగ్ తీసుకుని ఆయన రాస్తున్నప్పుడు కూడా, సార్ ఇంత దీర్ఘాలు వద్దు, కొంచెం తగ్గించండి. ఐ నోటిస్డ్ అసలు ట్రైలర్ లో కూడా ఎక్కడ ఆ టిపికల్ సినిమాటిక్ గా బ్రాహ్మణ్స్ ని లేదు, న్యాచురల్ దాంట్లోనే పెట్టేసి, కొంచెం మన ఇద్దరు తెలిసిన వ్యక్తి అవసరం శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, చీఫ్ కన్సల్టెంట్, అక్కడి నుంచి కొంచెం ఎట్టేసాను. సో ఇందులో ఉష గారిని అడుగుతాను. ఇప్పుడు నాకు తెలిసి ఉష గారు చాలా హార్షెస్ట్ క్రిటిక్, అంటే శౌర్య కూడా చెప్పాడు, ఇంతకుముందు ప్రొడ్యూసర్ అవ్వకముందు కొన్ని సినిమాలు వాళ్ళ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి టికెట్లు అడిగితే ఎందుకు వెళ్తావు, అది వేస్ట్, అసలు సినిమా కూడా చూడద్దు చెప్పేశారట. నిజమేనా శౌర్య?
నేనా నాకు తెలియదు మేము అది చెప్పేశారంట మీ మదర్. నువ్వు చెప్పడం ఏంటి నాకు తెలుసు. మీ మదరే ఎందుకు ఏం అవసరం లేదు, ఇప్పుడు ఆ సినిమా అవసరం లేదు, వేస్ట్ అంతే, అంత ఫ్రాంక్ గా చెప్పేస్తారు. నాకు తెలుసు ఉష గారి గురించి, ఎందుకంటే ఇంతకు ముందు నాకు కూడా ఓకే అండి పర్వాలేదు, గొప్పగా ఉండదు, ఓకే ఉండదు. ఏమంటే మీరు ఏంటండి కొంచెం ఎలాగండి మీరు ఇలాగైతే? అంటే ఇప్పుడు మనం ఒకవేళ దాచినా కానీ వెంటనే ఒక 3 hours తర్వాత చూసిందా తనకు అర్థమైపోతుంది కదా, ఎందుకు అది ఓపెన్ గా ముందే చెప్పేస్తే సరిపోతుంది కదా. మరి ఇప్పుడు కూడా అలాగే చెప్పేస్తారా? 100%. అయితే వాళ్ళకి నరకమే ఇంక ఎడిటింగ్ రూమ్ లో. ఉష గారు వచ్చి వెళ్ళిపోయాక ఇద్దరు బీర్లు తాగేసి బాధలు చెప్పుకుంటూ ఎలాగాని అలాంటి ఏమైనా జరిగినా? టార్చర్లు పడ్డారా? లేదు లేదు, అంత ఇది లేదు. స్క్రిప్ట్ దగ్గర అంత లాక్ కంప్లీట్ గా ముందే వాతలు పడిపోయినాయి. అక్కడ బెల్ట్ పట్టుకొని స్క్రిప్ట్, అనీష్ శౌర్య స్క్రిప్ట్ తో కూర్చుంటే బెల్ట్ పట్టుకొని తిరుగుతున్న ఉష గారు. అంత లేదండి, వాళ్ళే చూసుకున్నారు స్క్రిప్ట్ అంతా, వాళ్ళే మంచిగా చేసుకున్నారు. సో అలా ఏమీ లేదు. భలే తమ్నేల్స్ ఇస్తున్నారు మీరు ఇద్దరు ఈ మధ్య. శౌర్య నా కొడుకే కాదు, మా అమ్మ బెల్ట్ పట్టుకొని కొట్టింది నన్ను, ఇలాంటి అన్ని. అంటే ఈ మూవీకి అంటే మూవీకి సంబంధించి కొడుకు కాదు, హీరో ప్రొడ్యూసర్, అది నేను చెప్పింది. మూవీకి సంబంధించి రాధిక గారి కొడుకు. ఇది భలే ఉంది మ్యామ్. అది ఇక్కడ ఇంచుమించు హీరోగా చేసుకున్నారా? ఇంచుమించు హీరోగా, ఫినాన్షియల్ వచ్చినప్పుడు కొడుకుగా. అంటే డైరెక్టర్ గారి హీరో, నాకు హీరో, బ్యాక్ ఎండ్ లో ప్రమోషన్ దగ్గర కొడుకు. సకల కల్లాలు చూపించాడు ఉషగాడు. ఒకసారి ఇది ఒకసారి అసలు మీరు ఉషగాని కాస్ట్ చేయాలి. అసలు షేడ్ చూపిస్తున్నారు అసలు. యాక్చువల్గా అనుకున్నాం, కాకపోతే ప్రొడక్షన్ అంతా నెత్తి మీద పెట్టుకున్నారు. ఇక ఆడ తలనొప్పులతో మళ్ళీ ఇది కూడా ఎందుకులే వద్దు, ఎక్స్ట్రా డ్యూటీ ఏమొద్దా అని. లేదంటే నేను శౌర్య కూడా సరదాగా మాట్లాడుకున్నాం, మేము నెక్స్ట్ చేయాలి అంటే ఉష గారు వెంటనే వచ్చి, నందిరెడ్డి గారు మీరు మా బ్యానర్లో చేస్తే ఇంకో హీరోతో చేయండి, శౌర్యతో చేస్తే వేరే బ్యానర్లో చేయండి. స్టేట్మెంట్ పాస్ చేస్తారు. మ్యామ్ నేనేమన్నానంటే, ఒక బ్యానర్ ఎదగాలి అంటే దానికి ఒక లైఫ్ కావాలన్నా సరే, ఒక కలర్ఫుల్ కావాలన్నా సరే, వేరే వేరే యాక్టర్స్ అందరు చేస్తుంటేనే దానికి ఒక వైభోగం ఉంటుంది. నెపో కిడ్ కదా, నెపో కిడ్ నేను అలాగే తయారవుతుంది. ఇది నెపోటిజం కి విరుద్ధంగా ఉన్న ఉషా ముల్పురి గారు. డిఫరెంట్ యాక్చువల్గా మనం మీకు తెలుసు కదా, చెలో తర్వాతే మనం అనుకున్నాం కదా, కానీ అనుకోని పరిస్థితుల్లో అట్లా 1 by 1 చేయాల్సి వచ్చింది. కానీ అప్పటి నుంచి అనుకుంటున్నాం, ఇప్పుడు కూడా అనుకుంటున్నాం, కానీ మళ్ళీ శౌర్యతో చేస్తానేమో నాకు తెలీదు. అంటే ఏది వద్దనుకుంటాం అదే చేయిస్తాడు అమ్మలు, అంతే శౌర్య. అందుకే ఏది వద్దంటే చేయిస్తాడు, కాబట్టి చేస్తానని చెప్తే చేయకుండా ఉంటాను అనుకుంటాను. ఓహో అలా అంటారు. అంటే ఇప్పటిదాకా చేయనని చెప్తున్నారు, అంటే చేద్దాం. సో ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న మదర్కి మీ మదర్కి ఏమన్నా సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అని రాస్తున్నప్పుడు అలా ఉష గారిని చూసి అలాంటి ఏమన్నా ఇంప్రవైజేషన్స్ వచ్చినాయా? సో టెల్ మీ అబౌట్ రాధిక గారి. మా మామ అంత స్ట్రాంగ్ ఇప్పుడు లేరు, సో నేను కొన్ని విషయాల్లో కదా మొండిగా ఇక. ఎందుకు అడుగుతున్నానంటే రాధిక గారి క్యారెక్టర్ బాగా హైలైట్ అయిందని విన్నాను. సో వాట్ టెల్ మీ మోర్ అబౌట్ దట్, అసలు ఆ క్యారెక్టర్ గురించి, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దట్ క్యారెక్టర్? ఇక అదే ఆ ఊరు మొత్తం కంట్రోల్ అన్నట్టు. అదే ఇప్పుడు మహేష్మతికి శివగామి ఎలానో ఆ అగ్రహార గోపవరానికి ఆమె అలా ఫీల్ అవుతారు. ఆమె ఫీల్ అవడం కాదు, ఊర్లో వాళ్ళు కూడా కొంతవరకు ఫీల్ అయ్యేలా చేసుకుంటారు. పాపం శౌర్య వచ్చే వరకు ఉష గారు అలాగే ఉంటారు. పాపం వాడు వచ్చి 5 నిమిషాలు ఏదో చెప్పేసి జేబులో వేసుకుని వెళ్ళిపోతాడు. సో అదే మేము యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ని కాస్ట్ చేయడానికి అయితే మాకు ఈ తప్పితే వేరే ఆప్షన్ లేదు. రాధిక గారు కనుక ఈ సినిమా అది ఏమైనా చిన్న మిస్కాస్ట్ జరిగినా కానీ సినిమా గురించి ఈరోజు మేము ఇలా కూర్చొని మాట్లాడే వాళ్ళం కాదు, అంత దారుణంగా తేడా జరిగింది. ఎందుకంటే మేము అసలు కథ నేను ఆవిడకి చెప్పలేకే, అమ్మన్న క్యారెక్టర్కి రాధిక గారికి చెప్పలేకే నేను దాక్కుంటూ తిరుగుతుంటాను. బాగా కష్టపడి ఉంటావు క్యారెక్టర్ కి. అంటే అమ్మ అంటే భయపడే ఒక క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి అంటే శౌర్య కాంట్రాస్ట్ అసలు నీ నట విశ్వరూపం లోపల నుంచి. బయటేమో కొడుకంటే నేను భయపడతాను. ఏంటిది ఇది సినిమా ప్రమోషన్ లేదు, అది ట్రోలింగ్ కాదు. రోజా గారి ఇంటర్వ్యూ ఉంటుంది చూసా, వాళ్ళ ముందు ఇద్దరు మొగుడు పిల్లలు కొట్టుకుని లేకపోతే కొడుకు తల్లి కొట్టుకుని ఏదో సెటిల్మెంట్ కూర్చుంటారు చూసావా, అట్లా ఉంది నాకు. మా అమ్మ నా మీద కంప్లైంట్ జట్కామండి. మీరు జీవిత గారు మనకి ఏసీ జట్కామండి.
ఏంటి కంప్లైంట్ ఏంటమ్మా, నేను కంప్లైంట్ చేస్తున్నాను. అంటే తెలుసు, నేను చెప్పటమే మీకు తెలీదా ఏంటి? అమ్మా నాకు తెలియదేంటి, నేను చూడలేదేంటి అమ్మా అని అనగానే నాని అని ఆవిడ వెంటనే నువ్వు అలా వెళ్ళిపోగానే మేము ఉషగారి ట్రాలీలు ఏం చేస్తామండి దీనంగా. నా బ్యాక్గ్రౌండ్ ఎంత జరుగుతుందా. సో ఇప్పుడు సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయిందని విన్నాను. నేను చూశాను కూడా యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద ఫుటేజ్. ఆడియన్స్ థియేటర్లో హిలేరియస్గా అసలు బంచులుగా నవ్వుతున్నారు. సీట్లో ఉండట్లేదు. సో బ్రహ్మాజీ క్యారెక్టర్ ఒకటి ఏదో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని విన్నాను. బ్రహ్మాజీ, సత్య, బాగా. ఎందుకంటే మేము వెండి కిషోర్ చేసింది చాలా అన్ని సినిమాల కంటే చాలా తక్కువ రోజులు, చాలా తక్కువ రోజులు. దాని అసలు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. అదే డిస్కషన్ కూడా ఆయన పడుకుని సినిమా లేపేశాడు. అది అదే చెప్దాం లోపల అని చెప్పేశారు. తీసుకోండి సార్, తీసుకోండి. కల్ట్ క్లాసిక్ హిందీ ఫిల్మ్ ఉంది జానే బిదో యారో అని. అందులో సతీష్ షా గారు చచ్చిపోయి ఉంటారు. సో సినిమా అంతా ఒక డెడ్ బాడీ ఆయన, కానీ ఆ డెడ్ బాడీ చుట్టూ విపరీతమైన కామెడీ ట్రాక్ ఉంటుంది. సో ఇట్లా కోమాలో పడున్న వెన్నెల కిషోర్ది అల్టిమేట్ సూపర్ సీక్వెన్స్ అది. కోమా టు కామెడీ అయిపోయింది మొత్తం. వెండి కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ, పమ్మిసాయి ఆడుకున్నారు కదా, నేను అండ్ అందరం కలిసి జామ్ ప్యాక్ లాగా సెకండ్ హాఫ్ ఉంటుంది. అంటే ఎంజాయింగ్. అంటే ఆ థియేటర్లో చూసిన వాళ్ళందరికీ నిజంగా అంటే సినిమా అటు ఇటుగా ఉంటే జనాలు అసలు వోంట్ యాక్సెప్ట్. థియేటర్లు పెరిగేవి కాదు, షోస్ పెరిగేవి కాదు, ఇన్కమ్ పెరిగేది కాదు. బట్ ఇట్స్ ట్రూలీ సినిమా చూసిన తర్వాత వాళ్ళు మౌత్ టాక్ వల్లే, ఇప్పుడు మా థియేటర్కి వస్తున్న మౌత్ టాక్ వల్లే చూసిన జనాలకు మాత్రం నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాస్ వాళ్ళే ఈ సినిమా ప్రమోట్ చేస్తున్నారు. ప్యూర్లీ మౌత్ పబ్లిసిటీ. నువ్వు ఎట్లా షూట్ చేసావా మనోడితోటి? ఎందుకంటే శౌర్య మామూలుగానే నవ్వేస్తూ ఉంటాడు సెట్లో. ఎలా అంటే కామెడీ సీన్స్ అవన్నీ ఎట్లా షూట్ చేసావు? అన్కంట్రోలబుల్ గా నవ్వుతూ ఉంటాడు. నేను నవ్వుతూనే ఉంటాను. సాయిశ్రామ్ గారు అబ్బా అబ్బా రెడీ అబ్బా అబ్బా ఏంటబ్బా అబ్బా అబ్బా రెడీ అబ్బా మీరబ్బా అబ్బా చచ్చ నన్నేం అనలేక ఆయనేం తిట్టలేక అసలు ఇంకా ఆయన ఏంటంటే చిన్నపిల్లలు గ్రౌండ్కి వదిలేస్తారు కదా, మళ్ళీ పీరియడ్ టైం అవ్వగానే మళ్ళీ తీసుకురావాలి. అలాగే తీసుకొచ్చేవాళ్ళు నన్ను, ఆయన్ని, వెన్నెల కిషోర్ని, సత్యాన్ని, అందరినీ రండబ్బా రండి చేయండి, షార్ట్ చేయండి, తర్వాత నవ్వుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే అండి ఎమోషనల్ సీన్ జరుగుతూ ఉంటుంది కళ్యాణ వైభవంలో. వెళ్ళి ఇలా ఐశ్వర్య గారి ఒళ్ళో కూర్చొని ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత కట్టనని అలాగే ఓకేనా ఓకేనా ఐశ్వర్య ఇంకా అదే మూడ్లో ఉంది. ఏమయ్యా నువ్వు ఏంటి? ఐశ్వర్య గారు అసలు నన్ను అరోజు ఇలా కొట్టేసి గట్టిగా ఇంకోసారి నీతో యాక్ట్ చేయరు అసలు, ఇలా ఎలా షిఫ్ట్ అయిపోతావు అసలు. ఒక స్విచ్ అనమాట. భలే అవును, స్విచ్చింగ్ బాగుంటుంది. మా దాంట్లో కూడా ఎమోషనల్ ఉంటాయి. సినిమాలో మాత్రం నాకైతే శౌర్య ఎక్సలెంట్ గా చేశాడు. అంటే ఎన్నోసార్లు చూసా, ఒక 150 టైమ్స్ చూసానేమో. ఎక్కడ ఎన్నిసార్లు చూసినా ఇలా కాదు, అలా ఉంటే బాగుంటేదేమో అనిపించింది. నిజంగానే ట్రోల్ చేస్తారమ్మా 150 టైమ్స్ అంటే. చెప్పు, అలా చెప్పకూడదు. ఎడిటింగ్, డబ్బింగ్, ఈ ప్రాసెస్ లో ఎంత కొడుకు ఇష్టమైతే మాత్రం 150 సార్లు ఎవడైనా చూస్తాడు ఏంటి సినిమా. చూడలేదు కదా. ఇప్పుడైతే స్టార్టింగ్ అంటే సీన్ అవ్వగానే మళ్ళీ ఎడిటింగ్ మన దగ్గరే ఉంది కాబట్టి చూసుకోవటం, మళ్ళీ ఎడిటింగ్ అయిన తర్వాత చూడటం, అట్లా అలా చూసి 100 టైమ్స్ పైన చూసాం. అది అంతే తప్పితే మూవీ మొత్తం 100 టైమ్స్. 3 రోజుల్లో 150 సార్లు కాదు. మీ ఫేవరెట్ సీన్ ఏంటి సినిమాలో? నాకా అసలు ఒకటైతే మాత్రం చాలా, అసలు నేను ఇప్పుడు ఎన్నిసార్లు చూసినా అది మాత్రం ఎంజాయ్ చేస్తా. అంటే మళ్ళీ మీరేదో ట్రోల్ చేయమాకండి. ఒక పక్కన రాధిక గారు, ఒక పక్కన హీరోయిన్ ఉంటుంది. అసలు శౌర్య ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది. అది మాత్రం అందరూ బాగా కనెక్ట్ అవుతారు. అసలు నాకు చాలా బాగా. ఒక అమ్మగా అదే నా కొడుకు కోడలికి నాకు మధ్యలో అలా నలిగిపోతాడు. ఊహించుకోవాలా ఒక ఆడియన్ గా నేను చూసి ఏం చేశాడు పిల్లాడు భలే కదా. అసలు ఎంత అంటే మీరు చూడండి మేడం, నేను చెప్పడం కాదు, మీరు చూసి చెప్తారు. ఉషా గారు మీరు కరెక్ట్ అని చెప్తారు. 100%. మాత్రం అంటే అది కామెడీ వైజ్ గా అది నచ్చింది. అంటే ఈయనకి డైలాగ్ ఉండదు అక్కడ. నాకు డైలాగ్ తీస్తారు కాదు మ్యామ్. నిజంగా ఆ సీన్ చేస్తున్నారు మ్యామ్. రైట్ సైడ్ మా అమ్మ అరుస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో షెర్లీ యాడ్ చేస్తుంది. అంటే రాధిక గారు, షెర్లీ, వీళ్ళిద్దరు అడుచుకుంటూ ఉన్నారు. నాకు పొద్దున్న రాగానే మన ఈయన అనీష్ గారు వచ్చి పేపర్ ఇచ్చారు, స్క్రిప్ట్ పేపర్.
చూశాను ఇలాగా ఒక్క డైలాగ్ లేదు షెర్లీకే ఇంత పెద్ద డైలాగులు, మా అమ్మకి ఇంత పెద్ద డైలాగులు, నాకేం డైలాగ్ లేవు. సార్ నన్ను ఏం చేస్తున్నారు సార్, ఇంత మంచి సీన్ అంటే, శౌర్య రాధిక్ గారు రైట్ ఉంటారు, వైఫ్ ఏమో లెఫ్ట్ ఉంటుంది, నువ్వు సెంటర్లో ఉంటావు, సీన్ మొత్తం నీదే అన్నారు. ఇంకా అక్కడ అసలు నాకు అంటే ఈ సీన్లో నేను ఏదో చేయకపోతే నేను ఏదో అయిపోతాను అని నాకు చాలా కన్ఫర్మ్గా తెలిసిపోయింది. షో స్టీలర్ మాత్రం మీరే ఉంటారని చెప్పి యాక్చువల్గా ఆడియన్స్ గా చూసి నేను ఎంజాయ్ చేశాను చాలాను. కానీ యాక్చువల్గా అలా గనక జరిగితే గనక శౌర్య అక్కడ ఉండరు. శౌర్యకి డైలాగ్ లేని సీన్లు అంటే విపరీతమైన ఇష్టం అండి. మీరు ఏమైనా చెప్పండి, ఎందుకంటే డబ్బింగ్ లేదు కాబట్టి. కానీ ఒరిజినల్ గా మాత్రం ఆ సీన్ అయితే మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నా వల్ల కాదు చెప్పేశాడు, ఎప్పుడో చెప్తాడు, అమ్మ నీకు నా వైఫ్ కి ఏదన్నా ఉంటే మీరిద్దరూ చూసుకోండి, నాకు చెప్పేటట్టయితే నేను ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతాను. అంతే కదా. అంటే ఏది వచ్చినా పొరపాటున ఒక చిన్నది చెప్పినా చెప్పడానికి లేదు. అప్పుడు వాళ్ళు భయపడతారు. ఒక రకంగా చెప్పాలంటే అది 100% కరెక్ట్ అండి. నా కొడుకని కాదు కానీ నిజంగా ప్రతి మొగాడు అలా ఉంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఇప్పుడు ఇది ఒక మళ్ళీ దానికి నా కొడుకులాగా ప్రతి మగాడు ఉండాలి. సరే అదంతా సరే కానీ ఇప్పుడు అమ్మాయి నువ్వు సెలెక్ట్ చేస్తావా? మీరే సెలెక్ట్ చేయండి. ఇదే అండి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అసలు. కాదా, అది మాత్రం కరెక్టే, మీరే చెప్తే చేస్తారు 100%. అది మీ పెద్ద అబ్బాయి చేసాడు. అంటే మా ఇద్దరు అబ్బాయిలు చెప్పినట్టు నా కోట అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ లేదంటావు అయితే? అమ్మాయిలు అందరూ శౌర్య ఇస్ వెరీ మచ్ సింగిల్, రెడీ టు మింగిల్. ఉష గారు నెక్స్ట్ 1 year లో శౌర్య పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు. 1 year కాదు, ఇయరే. 1 year వరకు కూడా వద్దు, విదిన్ 1 year. సో ఆల్ ఎలిజిబుల్ పీపుల్ కైండ్లీ వచ్చేసేయండి. ఈ ఏరియా ఏంటి అప్లై. నేను దీని థంబ్నెయిల్స్ కింద వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా పెట్టేస్తాను, మీరు డైరెక్ట్గా వచ్చేసి. బాగుంది. సో అనీష్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద ఫిల్మ్. కొన్ని మనకి సినిమా చేస్తున్నప్పుడు కొన్ని రియలీ బ్యూటిఫుల్ మెమరీస్ ఫామ్ అవుతాయి. సో నీకు ఉన్న ద బెస్ట్ మెమరీ విత్ ద ఫిల్మ్? అల్టిమేట్లీ అది హాస్పిటల్ ఎపిసోడ్. బాగా ఎంజాయ్ చేశాను. అయ్యో, ఈవెన్ మేము ప్లాన్ చేసిన టైంలో కూడా అవ్వాలా, చెప్తున్నాగా నవ్వుకోవడమే సరిపోయింది. చెప్తున్నారు అసలు హాస్పిటల్ ఎపిసోడ్ ఇప్పుడు నాకు చూడాలండి. హాస్పిటల్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది మ్యామ్. థియేటర్ మొత్తం ఒకసారి గుళ్ళు ఉంటుంది. ఒక్కసారి మీరు అంతా అయిపోయిన తర్వాత కూడా రోలింగ్ టైటిల్స్ దాని కన్క్లూజన్ కూడా ఇస్తాం. ఓ అందులో కూడా వేసారా? ఎక్స్ట్రా కామెడీ సీన్స్ వేసారా? ఎక్స్ట్రా ఏం కాదు, కన్క్లూజన్. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ మొత్తానికి కన్క్లూజన్. మన మార్వెల్ సినిమా లాగా అంతా అయిపోయిన తర్వాత ఒక 1 minute అది లేసి అయిపోయి చూస్తున్నారు, ఆగి మళ్ళీ కూర్చొని అది కంప్లీట్ చేసుకుని ఆ కన్క్లూజన్ తో హ్యాపీ ఫీల్ అయ్యి ఒక చిన్న ట్విస్ట్ కూడా ఓపెన్ చేస్తాం అక్కడ. ఆ ట్విస్ట్ కి ఎక్సైట్ అయ్యి వెళ్తున్నారు. ఆ ఎక్సైట్మెంట్ అంతా రిఫ్లెక్టింగ్. మీ బెస్ట్ మూమెంట్ ఏంటి ఉష గారు? మీ ప్రొడ్యూసర్ జీవితంలో మీరు ఇన్ని రోజులు ట్రావెల్ అయింది, ఆ రోజు నేను అది చూసి కంట తడి పెట్టుకున్నాను, లేకపోతే ఆ రోజు హ్యాపీ ఫీల్ అయ్యాను, ఏదో ఒకటి ఒక మెమరబుల్ మూమెంట్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ దిస్ ఫిల్మ్. మీ అబ్బాయిని అలా అంత ప్రేమగా చూడకండి, ఇటు చెప్పండి నాకు. యాక్చువల్గా చెలో సినిమాలో అయితే మాత్రం చెప్పవే బాలమని దగ్గర నేను చాలా ఎన్నిసార్లు ఎన్ని షార్ట్స్ అదేదో కొంచెం లైట్ లేదా అడ్డం వస్తే 45 times ఎందుకు చేశాడు. సేమ్ 44 takes 45 takes చేశాను. అది సరిగ్గా కుదరక అన్నిసార్లు కూడా గ్లిజరిన్ లేకుండా ఏడ్చాడు. మనోడికి అసలు నన్ను అడుగుతాడు ఎంతసేపు ఏడవాలి. అదే డ్రాప్స్ అట్లాగా నేను ఇప్పటికీ అది మాత్రం మర్చిపోలేను. అది మాత్రం చాలా అంటే డైరెక్ట్ మీరు చెప్పారు గ్లిజరిన్ లేకుండా అని, నేను ఎప్పుడు చూడలేదు కదా. చెలో అప్పుడు ఆ సాంగ్ అప్పుడు అయితే చూశాను. వైఫ్ దగ్గర బాగా పనికొస్తాయి నీకు కదా. ఏదన్నా కొంచెం ఎమోషన్ అంటే టక్కమని ఇలా తిరిగేసి కళ్ళండి అసలు అమ్మాయికి నిజమా ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడు ఏమీ తెలియదు అసలు, దొరకం అసలు. నేను ఇప్పుడు ఏమన్నాను శౌర్యలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఒకటి, నచ్చని క్వాలిటీ రెండు చెప్పండి. నచ్చే క్వాలిటీ అంటే నమ్మితే ప్రాణం ఇస్తాడు. అది అసలు లైట్ బాయ్ అవని లేకపోతే పనోడు అవని ఇంకోటి అవని ఏదన్నా కానీ చెప్పులు కాళ్ళకి చెప్పులు ఏమన్నా వేస్తాడు. నచ్చకపోతే వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా అంటే 1,00,000 కోట్లు ఇచ్చినా మీరు ఎంతన్నా చెప్పనంటే పని చేయరు. నాకు అది నచ్చదు. బేసిక్గా మొండి, అటైనా ఇటైనా జగమొండే. మొండిగా ప్రేమిస్తాడు, నచ్చకపోయినా అంతే మొండిగా ఉంటాడు. చాలా అది నాకు నచ్చిన విషయం. శౌర్యలో నచ్చిన అంటే అస్సలు ఈ జనరేషన్ తగ్గట్టుగా ఎంతో కొంత ఉండాలి కదా. నేను ఇలాగే ఉంటా అంటాడు ఒకటి. కాకపోతే అందరూ ఏమంటారంటే ఉండని చాలా మంచి క్వాలిటీ కదా, నువ్వు ఎందుకు చెడగొడతావు అని నన్నే అందరూ అంటారు. సో మరి వాళ్ళదే కరెక్టే.
శౌర్య నీ గురించి ఇంకొక రూమర్ ఉంది, రూమర్ లేకపోతే నేను క్రియేట్ చేస్తాను. చెప్పండి. ఈ పాదయాత్రలో ఏంటి ఏదో పాలిటిక్స్ వైపు వెళ్తున్నాం అనేది నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ పబ్లిసిటీ చేస్తారు హీరోలు. ఈ పాదయాత్రలో ఏంటని మీరే కదా మేము పంపించింది నన్ను. ఏమంటే అసలు ఏమి చేసినా నా మీద దోసేస్తాడండి. మధ్యలో అప్పుడు సెల్ ఫోన్ మానేశాడా సంవత్సరం, ఏదో ఇంటర్వ్యూలో మనోడు వెళ్ళి చెప్పేశాడు నందిని రెడ్డి గారికి మాట్లాడాను నేను ఫోన్ అందరు నాకు మెసేజ్లు. మ్యామ్ మనం గుర్తుందా, మనం కళ్యాణ వైభవం సినిమా డబ్బింగ్ చెప్తున్నాను, డబ్బింగ్ చెప్పే టైంలో నేను ఫోన్ మాట్లాడడం మానేశాను. కరెక్ట్గా మన బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాము. 4.5 years మానేశాను. నిజంగా మీ గురించే మానేశాను మ్యామ్. నా గురించి మానేయడం ఏంటే చూడండి అసలు ఇలా అంతా నాకు వచ్చి మ్యామ్ నేను ఫోన్ వాడట్లేదు అంతే, నేను చెప్పలేదు. అంటే మీకు తెలుసు కదా, నా మాట ఏదైనా వినకపోతే నేను మీకే చెప్తాను కదా, మీరే చెప్పండి అండి. మ్యామ్ మీకు గుర్తుందా మ్యామ్, మీకు ఆ రోజు అన్నారు అబ్బాయి నువ్వు సంవత్సరం ఫోన్ వాడటం మానేస్తే మళ్ళీ ఇంకో సినిమా చేస్తాను మన ఇద్దరం కలిసి అన్నారు. మ్యామ్ గుర్తుంచుకోండి మ్యామ్ మీరు. మాట తప్పిన నందిని ఇది ఓబేబీకి ముందు ఇది అంటే అది కరెక్ట్ కాదు, అది క్యామియో, అది కాదు, అది కాదు. మ్యామ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు మ్యామ్? ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరికీ మనం ఓ బేబీ చేసాం, మనం కళ్యాణ వైభవం చేసాం, మళ్ళీ నెక్స్ట్ ఏంటి? మీ సినిమా రిలీజ్ అయింది కదా, నాది అవ్వాలి కదా మ్యామ్. ఏంటి 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 చూస్తున్న ప్రతి ప్రేక్షకులకు చెప్తున్నాను, నందిని రెడ్డి గారు నన్ను మోసం చేశారు, నన్ను మాయ చేశారు, మబ్బి పెట్టారు. నిజం చెప్తున్నా. ఎందుకంటే అంటున్నానంటే నా లోపల నా మనసు బాధపడి నిజంగా మ్యామ్ డేట్లు చెప్తున్నారు, షూటింగ్ చెప్తున్నారు, నన్ను తీసుకోలేదు మ్యామ్. మీరు నన్ను శ్రీనిని ఇద్దరిని టార్చర్ పెడతాడు. వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకోం. నేను కళ్యాణ వైభోగమే లేదా ఓ బేబీ కంటే బెటర్ స్క్రిప్ట్ రెడీ చేసే చేయాలి శౌర్యతో, అంతే కదండి. దానికంటే బెటర్ సినిమా ఉండాలి అంతే. ఇంకా అది రెడీ ఉన్నప్పుడు ఇంకేముంది, మేము ఫ్రైడే మాట్లాడుకొని సండే వెళ్ళిపోతాం షూటింగ్. అంతే అంతే. సండే డబుల్ అవుతుందండి, మండే నుంచి. అనీష్ ఏమి ట్రైన్ అయిపోయావు, అనీష్ ఏమి ట్రైన్ అయిపోయావు అసలు. ఉషా గారు బాగా ట్రైన్ చేశారు. అంటే మేము అన్ని సండేస్ చేసాం కదా, మాక్సిమం సండేస్. అదేంటి ఎందుకు? సాఫ్ట్వేర్ ఆఫీసు, పోస్ట్ కోవిడ్ కదా హాస్పిటల్, అందుకు నేను బాగా. మీకు ఎసిడిటీ గానీ ఏమైనా పెరిగిందా ఈ మధ్య? అలా ఏమీ లేదు, దాని గురించి అసలు టెన్షన్. మరి ఇలాంటి డిసిషన్స్ తీసుకోవాల్సినప్పుడు మీరు ఎలాగా కూల్గా తీసుకుంటారా? అసలు మనకి అంటే డబ్బులు పెట్టినట్టు కనపడేదానికి ఎంతన్నా పెడతాము, అది కనపడేదానికి మాత్రం అసలు దాంట్లో ఎప్పుడన్నా క్వాలిటీ అసలు కనపడుతుంది ఫ్రేమ్ లో, ప్రతి ఫ్రేమ్. నెక్స్ట్ టైం అదే మ్యామ్, కొంతమంది కనిపించే ఎన్ని ప్రాబ్లం ఉంది. ఆ సీన్కి ఎంత ఖర్చు అయ్యిందో ప్రొడ్యూసర్ చైర్ వేసుకొని కూర్చుంటే బెటర్ అని ఆ డబ్బులతో సీన్ బాగా కాస్ట్లీ ఖర్చు పెట్టారని చెప్పి. ఎందుకంటే కొంతమంది ఏమో బాగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది, కొంతమంది సీజీలు అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొంతమంది సీజీ అన్నారు, నాకు అనీష్ గారు అన్నారు ఒక సీక్వెన్స్ అయితే సీజీ చేశారని చెప్పి. ఆ సీజీ కూడా కాదు మేము, నిజం లైవ్ లొకేషన్ అది. మన రివ్యూస్ లో మన వాళ్ళు ఎక్కువ పిహెచ్డీ బాగా డీప్ వెళ్ళిపోతున్నారు. అంటే ఒక సినిమా చూసేసి ఇది సీజీ అని చెప్పగలుగుతున్నా. అదే లైవ్ లొకేషన్ అయితే మార్వెల్స్ అన్ని సినిమాలు సీజీ కదా. రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్ గా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, అందరూ ఇది జంగిల్ అయితే అందులో అన్ని రకాల జంతువులు ఉండాలి, వాళ్ళందరూ ఉండాలి మనతో పాటు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. మనకి ఏముందండి, వాళ్ళు రాసేది వాళ్ళు రాస్తారు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాస్తారు. కానీ ఆడియన్స్ కి నచ్చింది సినిమా అంటే మౌత్ టాక్ అంటే పబ్లిసిటీ లేదు, ఎవరు ఏం చేయలేరు, దాన్ని మించి అసలు ఏమీ లేదు. మీకు ఎప్పుడు చెప్తాను కదా, నాకు ఎప్పుడు గొప్ప రివ్యూలు రాలేదు నా సినిమాకి. నాకు ఓకే యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ రివ్యూసే వస్తాయి నాకు సినిమాలు. నాకు ఎప్పుడు పబ్లిక్ ఆడియన్స్ ఆల్వేస్ గేవ్ మీ బెటర్ రివ్యూస్ దాన్ క్రిటిక్స్ దట్ వే. సో మేము ఇంకా క్రిటిక్స్ కి అంతే సినిమాలు చేయలేదేమో, మేము ఇంకా కొంచెం ఆడియన్స్ లెవెల్లోనే ఉన్నామేమో. అది ఓకే, మాకు పర్వాలేదు, మాకే ఇబ్బంది లేదు. సో ఈ టైటిల్ సాంగ్ ఒకటి నాకు యాక్చువల్గా బాగా నచ్చింది. సో ఇట్ కమ్స్ ఎట్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద ఫిల్మ్ అని విన్నాను. సో టెల్ మీ అబౌట్ దట్ అనీష్. అది ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. యాక్చువల్గా మేము గతంలో ప్లాన్ చేసుకున్నది ఒక సాంగ్ ఉంటుంది. ఈ మొత్తం 1 hour 10 minutes ఒక ఫస్ట్ 12th minute 13th minute సాంగ్ వస్తుంది. ఇక అక్కడ నుండి కంప్లీట్ ఫన్ వెళ్తున్నా కానీ ఇక డ్రామా మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందిలే. మూవీ అంతా ఏంటంటే కొంచెం ఎంత ఫన్ ఉన్నా కానీ ఈ మ్యూజికల్ పెప్ లేకపోతే
ఎక్కడో ఏదో వెళితే ఎక్కడో తగ్గుతుంది అనేది ఆర్ఆర్తో మేనేజ్ చేయడానికి ట్రై చేసాం. మాకు ఏంటంటే మా సాగర్ గారు ఇవ్వడానికి కూడా కొంచెం 3 సాంగ్స్ అయితే వచ్చేసినాయి, కానీ 4th సాంగ్ మా ప్లేస్మెంట్ అది ఉంది. ముందు అనుకున్నాం అదేంటంటే, నేను ఇప్పుడు పిల్ల జమీందార్లో నానిగారితో సాంగ్ ఉంటుంది, అయ్యో జోబులో రీమిక్స్. సో అలాంటిది ఏదైనా చేసేద్దామా అన్నట్టు అనుకున్నాం ఫస్ట్ అనుకుని. కానీ ఇక అక్కడ కరెక్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, మాకు టైటిల్ సాంగ్ కూడా ఈ టైటిల్ ఎక్కడో చోట ఇన్కార్పొరేట్ చేసి ఒక సాంగ్ లా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. వెరీ క్యాచీ సాంగ్. అయ్యో బాగా దానికి ఏంటంటే సాంగ్ మంచి హిట్ అయింది. బికాజ్ ఆ సాంగ్ జనాలు మర్చిపోలేరు మేము. బికాజ్ మీరు అంటున్న హాస్పిటల్ ఎపిసోడ్, ఆ సాంగ్ అన్ని కలిసి వస్తాయి. నాకు నేను ఒక్కసారి విన్నాను. ఐ రిమెంబర్ దట్ కృష్ణ ట్యూన్ అదే పాదయాత్రలో కూడా బాగా హెల్ప్ చేసింది. అది రామ్ మిరియాల గారు వాయిస్ బాగా హెల్ప్ అయింది. రామ్ మిరియాల గారిని అక్కడ లాస్ట్ ఇంకంతే 1-2 రోజుల్లో అయిపోయింది పని. ఇది జస్ట్ ఇక అప్పటికప్పుడు అన్ని కోఆర్డినేట్ చేసి 5 days ముందు వచ్చిన సాంగ్ మేము అది 5-6 అది హాసిల్ శ్యామ్ గారిని కూడా అప్పటికప్పుడు ఓవర్ ద నైట్, అదే ఒక నైట్ కూర్చొని ఆయన రాశారు సాంగ్. సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం ఒక నైట్లో మార్నింగ్ ఇక సాంగ్ ఇచ్చేసారు. అంతా అదే జస్ట్ 2 daysలో సాంగ్ అయిపోయింది. అది ఆ సాంగ్ సినిమాకి ఆ టైంలో ప్రాణం అంతే నిలబెట్టింది. ఉష గారు, శౌర్యాన్ని ఫ్యూచర్లో ఎలాంటి సినిమాల్లో చూడాలనుకుంటున్నారు? మీకు ఏదైనా నేను ఇస్తే, ఒక బ్రహ్మాస్త్రం లాంటి సినిమా చూడాలా, ఇంకా ఏమన్నా ఫ్యాంటసీయా? అలా ఏమీ లేదు. హిట్ అయ్యే సినిమాలో నా అబ్బాయి ఉండాలి. అంటే హిట్ అయ్యే సినిమాలో కంటే కూడా నాకు శౌర్య మీద ఇవ్వలేదేంటి? హిట్లు ఇచ్చావుగా మరి. అంటే అబ్బాయి అని కాదు యాక్చువల్ గా. శౌర్య అంటే తిడతాడేమో నాకు తెలియదు, కానీ మంచి అందమైన దేవుడు ఇచ్చాడు అందం. అలాగే టాలెంట్ ఉంది, మంచిగా చేస్తాడు. అలాగే డెడికేషన్ ఉంది, ప్యాషన్ ఉంది, సిన్సియారిటీ ఉంది. సో మంచి ప్రాపర్ స్టోరీ. ఎవరి దగ్గరైనా పడితే మాత్రం చాలా మంచి. నన్ను ఎప్పుడు కలిసిన మనం మాస్ సినిమా చేద్దాం మ్యామ్ అంటాడు. ఏంటి ఆ మాస్ సినిమా? తనకి నాకు నచ్చేవి అసలు ఆ మాస్ సినిమాలు కాదు. అసలు నిజంగా మాస్, కానీ మాస్ అని ఎవరు ఒప్పుకోరు కాదు. మాసే మారిపోయింది కదండి. మన విక్రమ్ వచ్చింది, అది మాస్ డెఫినేషన్ మార్చేసింది. అదే మాస్ అంటే ఏంటన్నా మ్యామ్, ఇప్పుడు చాలా మంది శౌర్య నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, అది ఇది అంటే నువ్వు చాలా లవర్ బాయ్, ఒక ఇమేజ్ నాకు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఒక అమ్మాయిని పిలిపించి లేకపోతే ఒక అబ్బాయి నువ్వు ఈ డ్రెస్లోనే బాగున్నావు అంటే వాళ్ళకి బాధ కలగదా? వాళ్ళకి వేరే డ్రెస్లు ట్రై చేయొద్దా? అలాంటిది ఒక యాక్టర్ని, అన్ని షేడ్స్ చేయాల్సిన యాక్టర్ని నువ్వు ఇది బాగా చేస్తావు అని ఎలా అనగలరు అని నాకు ఎప్పటి నుంచో ఉంది మ్యామ్. మాస్ అంటే లుంగి కట్టుకుని తొడగొట్టే అది మాస్ అని నేను నమ్మను మ్యామ్. మాస్ ఏంటంటే జనాలకి రీచ్ ఎక్కువ వెళ్ళేది మాస్ అని నమ్ముతా. ద క్యారెక్టరేషన్ అంటే హీరో ప్లే చేసే రోల్ ఏదైతే ఉందో ఎంత మందికి రీచ్ అయినది అని అది మాస్. అయితే మంది ఇప్పుడు మాసే మాస్ అంటే ఒక వాల్యూమ్. మీ ఇంటెన్షన్ అర్థమైంది. కృష్ణ బృంద విహారీ అనే సినిమాని ఎన్ని పెద్ద హిట్లు ఇచ్చినా దీంట్లో హీరో క్యారెక్టరేషన్ ఎవరిని మార్చలేదు సార్. ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. నెంబర్స్ కనిపిస్తాయి, మీకు మంచి సినిమా అవుతుంది, ప్రొడ్యూసర్ మంచి సినిమా అవుతుంది, నాకు ఒక హిట్ వస్తుంది. బట్ కమర్షియల్ గా అనేది ఇట్స్ లైక్ ప్రజల్ని ఇన్స్పైర్ చేసే క్యారెక్టరేషన్స్ ఉంటాయి, లైక్ కేజీఎఫ్, లైక్ అర్జున్ రెడ్డి. సో అలాగా కొన్ని ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలేము. మన చిన్నప్పుడు శివ అలాంటి. నా అభిప్రాయంలో సినిమాని పిచ్చిగా ప్రేమించే ప్రతి ఒక్కరు మాస్. నాకు ఉష గారు కూడా మాస్. ఏంటి సీతారామం చూసి ఫోన్ చేసి అరగంట మాట్లాడారు, ఎంత అప్రిషియేట్ చేసుకున్నారు. అండ్ ఆవిడ ప్రతి సినిమా రెగ్యులర్ గా చూస్తారు. ఫర్ మీ ఉష గారు ఇస్ మాస్, అంతే కదా. ఎవ్రీబడి వాచెస్ ఫిల్మ్స్. అంటే ఇప్పుడు ఈ మధ్య జనాల్ని థియేటర్ వరకు తీసుకురావడం అనేది ఎందుకు ఛాలెంజ్ అయిపోయిందంటే, ఒకటి టికెట్ రేట్లు, రెండోది కోవిడ్ పెద్ద బ్రేక్ పెట్టింది, మూడోది ఇప్పుడు రకరకాల ఆప్షన్స్. ఒకటి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ ఒక 3 నెలలు చేయకపోతే బద్ధకం వేస్తుంది జిమ్కి వెళ్ళాలంటే. ఇప్పుడు అది కూడా ఒక ఎక్స్ట్రా హర్డల్ అయిపోయింది. సో మనం ఇంకా ఎక్కువగా వర్క్ చేయాలి, ఇంకా బెటర్ స్టోరీస్ క్రియేట్ చేయాల్సిన ఛాలెంజ్ వచ్చింది. బట్ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ గుడ్ బ్రేక్ ఫర్ ఆడియన్సెస్. ఎందుకంటే కోవిడ్ తర్వాత జనాలు అందరూ కొంచెం వెళ్ళి మంచిగా నవ్వుకొని ఒక 2 పాప్కార్న్లు వేసుకొని గొళ్ళు. ఎందుకంటే నవ్వడం అనేది మనం ఇంట్లో సోలోగా 2-3 చూస్తే ఎంజాయ్ చేయలేదు. లేదు, ఐ మీన్ జాతరత్నాలు నేను థియేటర్ లో ఎంజాయ్ చేశాను మోర్ దెన్ అట్ హోమ్. 100%. ఫస్ట్ టైం అయితే కంపల్సరీ థియేటర్ లోనే చూడాలి. సెకండ్ టైం మళ్ళీ మీరు ఇంట్లో చూస్తే పర్వాలేదు, కానీ ఫస్ట్ టైం ఎప్పుడు థియేటర్ లో చూడాలి. నేను మల్టీప్లెక్స్ కి వెళ్ళాము, మిగతా థియేటర్కి వెళ్ళాం.
అసలు ఏమి నవ్వుతున్నారండి Even సీట్లో multiplexes. నుంచి అలా నవ్వుతున్నారు, మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈవెన్ మల్టీప్లెక్సెస్ లో అలా నవ్వడం నేను లైక్ రియల్ అమేజింగ్. సింగిల్ స్క్రీన్స్ అంటే ఓకే, ఈవెన్ మల్టీప్లెక్స్ లో ఆడియన్స్ కూడా అలా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు నేను సింగిల్ అనేసరికి స్క్రీన్కి వెళ్ళాలా మల్టీప్లెక్స్కి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం Overseas లేదు. కూడా రిపోర్ట్ అదే, చాలా థియేటర్స్ లో బాగా నవ్వుతున్నారు. వాళ్ళకి ఎక్కువగా నవ్వరు కదా మామూలుగా, అందుకని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు ఎలాగో మంచి సెలవులు ఇప్పుడు, సో అందరూ పిల్లలతోటి ఫ్యామిలీ తోటి దసరా, వెళ్ళి సరదాగా సినిమాని హ్యాపీగా చూసి నవ్వుకుని ఎంజాయ్ చేయాలి. complete ఫస్ట్ family నేను వెళ్ళాలి. మ్యామ్ బయలుదేరండి మ్యామ్ మేకప్ డన్. ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా థియేటర్కి వెళ్దాం. సో కృష్ణ విందా విహారీ వెళ్ళి చూడండి. మంచి పండగ టైంకి రిలీజ్ అయిన సినిమా. పండగ చేసుకోవచ్చు మీరు థియేటర్లో, నవ్వుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా. మా అందంగా ఉన్న హీరోని చూసి నవ్వచ్చు. 6 ప్యాక్లు అన్ని చొక్కాలు ఇప్పేసేదో చేశాడట. సో అండ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ రాధిక గారు అండ్ ఆల్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి అబ్బాయి నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. ఉష గారు మీరు మధ్యలో బ్రేక్ తీసుకొని ఎవరితోనైనా సినిమాలు చేయండి, కానీ చేయండి. మ్యామ్ నీతో చేస్తాను. ఓకే డన్. ఏంటది ముగించే ముందు ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఏంట్రా డేట్లు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు రావాలి? నా డేట్స్కి వెళ్ళినట్టు నువ్వు తీసేసుకో, ఎప్పుడు నుంచో చెప్పేసి. సో థ్యాంక్ యూ మ్యామ్, నాకు థ్యాంక్ యూ సో తెలిసి మచ్. శౌర్య ఇలా ఎవరిని అడగలేదు, మిమ్మల్ని అడుగుతాడు ఇప్పుడు. ఇద్దరిని అవసరం సినిమా ఇద్దరిని పోతాను. అసలు శ్రీ అదే కదా చెప్పాను, నచ్చితేనేమో అలా ఉంటాడు అంతే, కానీ చేద్దాం. ఇట్స్ అ ప్రామిస్, వీ విల్ డూ అ ఫిల్మ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా నేను ఒఫిషియల్గా కూడా చెప్తున్నాను, డెఫినెట్గా అట్లీస్ట్ వన్ సినిమా చేస్తాను. యాక్చువల్లీ మోర్ చేస్తాను, కానీ అట్లీస్ట్ వన్ ఫిల్మ్ డెఫినెట్. మీరు కూడా చాలా ఫాస్ట్ గా మూవీస్ చేయాలి. అనుకున్నాను, ఇంతవరకు తిట్టలేదేంటా అని అనుకున్నాను. వేస్తారు అది మన ఉష గారు. చెయ్యాలి, కొంచెం స్పీడ్ పెంచాలి. ఆల్రెడీ నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశానండి, అందుకే చేసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్ట్ అంటున్నారు ఎవరికి? అంటే వైజయంతి అండి, స్వప్న గారు. కాదా? అంటే 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 కానీ. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇలా మనం ఎంత సరదాగా ఈ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేసామో, రేపు ఆడియన్సెస్ కూడా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని అంతే సరదాగా అమ్మ కడుపు నొప్పేసింది అని రావాలి బయటికి. సో ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్, అడంగానే వచ్చి అంత బిజీలో. నాకు హ్యాపీ అండి, నాకు మీతో మాట్లాడటం ఎప్పుడూ హ్యాపీయే. సో ఆల్ ద బెస్ట్ అండ్ గో వాచ్ కృష్ణ విందా విహారీ. వెంటనే వెళ్ళి చూసేయండి. నేను కూడా వస్తున్నాను థియేటర్కి చూడడానికి.